ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో నక్సలైట్లపై జరుగుతున్న అతిపెద్ద ఆపరేషన్లో సైనికులు గొప్ప విజయాన్ని సాధించారు. కరేగుట్టలో పక్కన ఉన్న దోబీ కొండలను కూడా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. కూమింగ్ ఆపరేషన్ ప్రారంభమై నేటికి 9వ రోజు కాగా మావోలి లక్ష్యంగా సైనికులు లోపలికి చొచ్చుకెళ్తున్నారు. కొండకు దగ్గరగా ఉన్న దోబేలోని 2 కొండల్లో సైనికులు మకాం వేశారు. అయితే దోబేలోని 2 కొండలను స్వాధీనం చేసుకోవడం ఆపరేషన్ యొక్క పెద్ద విజయంగా భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఆపరేషన్ కగార్లో భాగంగా నక్సలైట్లను తుదిముట్టిస్తున్నటువంటి భద్రతా బలాలు మరొక మెట్టు అంటే విజయం సాధించినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఏదైతే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్రెగుట్టలు ఆపరేషన్ కర్రెగుట్టల్లో భాగంగా సుమారు అంటే ఈ రోజుకు 9 రోజులు గడుస్తున్న నేపథ్యంలో వారు భద్రతా సిబ్బంది అయితే రోజు రోజుకు ఒక్కొక్క మెట్టు అయితే అంటే విజయాలు సాధించుకుంటూ పోతున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే గత 2 రోజుల క్రితం ఏదైతే నక్సలైట్లు భారీ సొరంగాన్ని వీళ్ళు స్వాధీనపరుచుకున్నారో ఆ సొరంగంలో మంచినీటి సౌకర్యంతో పాటు ఆహార పదార్థాలు వీటన్నిటికీ కూడా అక్కడ ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అదే నక్సలైట్లకు పెద్ద దెబ్బ అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు నక్సలైట్లు ఏదైతే కర్రెగుట్ట కొండ సమీపంలో ఉన్నటువంటి 2 కొండలను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే వారు ఆక్రమించుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ఏదైతే దోబేలోని 2 కొండలు అదే విధంగా నీలం కొండలపై కూడా ఇప్పుడు నక్సలైట్లు హెలికాప్టర్ల ద్వారా అక్కడికి అంటే చేరుకొని ఆ కొండల్ని కూడా వీరు ఆక్రమించుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే వీరు ఇప్పుడు టార్గెట్ ఏదైతే ఇక్కడ కర్రెగుట్ట మాత్రమే ఇప్పుడు వీరి టార్గెట్ గా భద్రతా బలాల టార్గెట్ గా మనకు తెలుస్తుంది. అయితే 3 రాష్ట్రాలకు చెందినటువంటి వేలాది మంది భద్రతా సైనికులు యొక్క కొండల్ని చుట్టుముడుతూ పైకి వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క కర్రెగుట్టలలోనే ఈ యొక్క అగ్రనాయకులు ఉన్నారు అనే సమాచారం అయితే అక్కడ అందుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికీ మరికొంత సమాచారం ప్రకారం ఏదైతే భద్రతా దళాలు ఈ యొక్క కర్రెగుట్టలకు సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మా అగ్రనేతలు కావచ్చు మావోయిస్టులు తప్పించుకున్నారనే ఒక సమాచారం కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ భద్రతా బలాలు సుమారు 3 రాష్ట్రాలకు చెందినటువంటి భద్రతా దళాలు ఈ యొక్క కర్రెగుట్టలనే టార్గెట్ అంటే మొత్తం ఈ యొక్క కర్రెగుట్టలకు మొత్తం సమీపంలో మొత్తం 3 పర్వతాలు అయితే ఉంటాయి. ఈ 3 పర్వతాల్లో భద్రతా దళాలు 2 పర్వతాలను అయితే ఇప్పటికే ఆక్రమించుకున్నారు. వారి స్వాధీనాలను కూడా తెచ్చుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఏదైతే ఇటు మావోయిస్టులకు అంటని కోటగా ఈ యొక్క కర్రెగుట్టలు ఉంటాయి. అంటే భారీ దట్టమైన అడవులు సుమారు 150కి పైగా ఎకరాలలో విస్తరించి ఉన్నటువంటి కర్రెగట్టలను సైతం భద్రతా బలాలు అయితే ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు ఏదైతే కేవలం కర్రెగుట్టలు ఒకటి మాత్రమే వీరు స్వాధీనపరచుకోవాల్సి ఉంది. దీనిపై మావోయిస్టులు ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఇప్పటికి ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చూడవచ్చు. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ఆపరేషన్ కగార్ లో భాగంగా ముందుకు వెళ్తున్నటువంటి సైనికులకు ఇటు మావోయిస్టుల పరంగా కూడా అంటే ఏదైతే శాంతి చర్చలు జరపాలంటూ లేఖలు కూడా అందుతున్న పరిస్థితి కూడా ఉంది. 2 రోజుల క్రితం ఏదైతే కేంద్ర కమిటీ సభ్యులు అమయ్ పేరు మీద ఒక లెటర్ కూడా విడుదలైనట్టుగా కూడా చూడవచ్చు. ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ కగార్ ను ఆపాలని ఈ యొక్క మావోయిస్టులపై దాడుల్ని ఆపి శాంతి చర్చలకు పిలవాలంటూ లేఖను విడుదల చేసినట్టుగా కూడా చూడవచ్చు. గతంలో మరికొంతమంది మావోయిస్టుల నేతలు కూడా దీనికి శాంతి చర్చలకు పిలవాలంటూ లేఖలను విడుదల చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే దీన్ని ఏది కూడా పట్టించుకోకుండా కేంద్రం అయితే ముందుకు పోతున్నట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే వీరు టార్గెట్ గా పెట్టుకున్నటువంటి ఆపరేషన్